హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ లో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది ఖచ్చితంగా ఉండదు అనేదానికి క్లియర్ కట్ గా తెలుస్తూ ఉంది అనమాట. సో మీకు ఈ రోజు ఎపిసోడ్ ఏమనిపించింది? నాకు నిజంగా ఆస్కార్ అవార్డ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారా అనే ఫీలింగ్ వచ్చింది. అసలు ఏం జరుగుతుంది అన్నట్టుగా ఆ క్లారిటీ అయితే మిస్ అవుతుంది నిజంగానే. సో వీళ్ళకి ఒక టాస్క్లు ఇవ్వడము, సీక్రెట్ టాస్క్ లాగా బిహేవ్ చేయడము, అసలు ఈ రోజు నాకు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సుమన్ శెట్టి గారు ఎక్స్ట్రీమ్ లెవెల్. అసలు ఏమన్నానా, ఎన్ని రోజుల నుంచి బయటకు వచ్చిందిరా బాబు, అసలు మామూలుగా లేదు. అసలు ఆయన మనోడి అసలు రియల్ సుమన్ శెట్టిని మనం ఈ రోజు చూసాము అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ పాయింట్ మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే అందరు ఎక్కడికో వెళ్తున్నారు, మనం కూడా అడగాల్సిందే కదా. బట్ ఏంటంటే మీకు నచ్చితేనే చేసుకోండి. అండ్ ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నిన్న నామినేషన్స్ అయినాయి, ఆ తర్వాత సేవింగ్ ఆర్డర్ అయినాయి, తర్వాత మన పులిహోర రాజా, పులిహోర రాణి ఉన్నారు కదా. సో వీళ్ళిద్దరు అయితే ఓదార్పు యాత్రలు ఉన్నాయి. ఈ ఓదార్పు యాత్రలో ఇంకొక ఓదార్పు యాత్ర పాపం కోరుకుంటున్న శ్రీజాని కూడా పాపం మనోడు చూసుకోలేకపోతున్నాడు. బాగా వెక్కి ఏడుస్తుంది పాపం. ఎవరు పట్టించుకోవట్లేదు అని అంట. అది కొంచెం పట్టించుకో అబ్బా డెమోన్ పవన్, కొంచెం అంత పట్టించుకుంటే బాగుంటదేమో. పాపం మరీ రీతు చుట్టే తిరుగుతున్నావు, కానీ రీతుకు కావాల్సిన వెన్నుపోట్లు ఓడుస్తూ ఉన్నావు. అది కూడా ఆలోచించుకోవాలి. సో మొత్తానికైతే రాను కొంచెం పులిహోర ఉండాలి. అంటే ఇంతకు ముందు సీజన్స్ లలో ఒక లవ్ స్టోరీ జరుగుతుంది అని అంటే చాలా రొమాంటిక్ గా, అరే రియాలిటీ అనే విధంగా ఉండేది. ఇప్పుడు లవ్ స్టోరీలు నడుస్తున్నాయంటే ఇదేంద్రా, ఇదేం టార్చర్ రా బాబు అనే స్టేజ్కి తీసుకొస్తున్నారు. అది ఎంతవరకు ఏంటో తెలియదు. కానీ పాపం సేవ్ చేసిన, అక్కడ సేవ్ చేసినందుకు ఆమె హ్యాపీగా లేదు, సేవ్ చేయనందుకు ఈమె హ్యాపీగా లేదు. అది పాపం మరి మన మనోడు మధ్యలో, ఇద్దరు మధ్యలో ధరవు లెక్క మనోడికి మధ్యలో ధరవు ఎక్కువైపోయిందా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ శ్రీజ అయితే ఈ మామూలు ఎక్కి ఏడవడం కాదు అసలు, అబ్బా తోపు లెవెల్ ఎక్కి ఏడవడం. దానికి మన ఎవరు వీళ్ళ తనుజ పోయి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఇలా కాదు ఇలా అని చెప్తున్నప్పుడు అక్కడ ఆమె చెప్పే రీజన్ ఏంటి, మీరు మాట్లాడడం నాకు నచ్చలేదు, అసలు మీరు నీతో మాట్లాడడం కూడా, నీతో కాన్వర్సేషన్ చేయడం కూడా ఎవరికి ఇష్టం లేదు అని చెప్పేసి ముఖం మీద చెప్పడం. అంటే ముఖం మీద చెప్పినప్పుడు కూడా మాట్లాడినావు కదా, అదే డైలాగులు వేసినావు, దానికి అంత గట్టి కౌంటర్లు వేసినావు. సడన్ గా చూసుకునేసరికి ఒకేసారి ఏమైపోయింది అంటే, అందరూ నాతో మాట్లాడడానికి నేను అందరికి సపోర్ట్ చేసిన, తనుజకు సపోర్ట్ చేసిన, ఇమాన్యుయల్ కి సపోర్ట్ చేసిన, సంజన గారికి సపోర్ట్ చేసిన, బర్నీ గారికి సపోర్ట్ చేసిన, అందరికి సపోర్ట్ చేసిన. సపోర్ట్ చేయడం అంటే ఏంటి, ఎవరిదన్నా ఒక దిక్కు స్టాండ్ తీసుకోవాలి. అక్కడ నీ అవసరం ఉంది అనుకుంటే స్టాండ్ తీసుకోవాలి. నీ అవసరం లేకపోయినా అక్కడ సీన్ చేయాల్సిన అవసరం లేదు. సీను సీతారా క్రియేట్ చేయాల్సిన సినిమానే లేదు. అయినా మనం చేస్తున్నామని అంటే అది మన లెవెల్, మన రేంజ్ వేరే లెవెల్ ఉంటది కదా. సో ఆ బేసిస్ మీద బర్నీ గారు చెప్పిన పాయింట్ నాకు కరెక్టే అనిపించింది. అండ్ గ్రూప్ డిస్కషన్ చేసినప్పుడు కూడా ఇదే టాపిక్ ని బాగా అందరు రైజ్ చేశారు. సో అది అంతవరకు బాగానే ఉంది. ఇంకా మళ్ళీ రీతు ఇంత ఇష్యూ చేసింది, ఇంత ఏడవడం, అబ్బబ్బబ్బ నువ్వు నన్ను సేవ్ చేస్తావు, నీ కోసం నేను నామినేషన్ లోకి వచ్చిందే నీ కోసం వచ్చినా నేను డిఫెండ్ చేసుకోవాలి, సంజన గారు సుమన్ శెట్టి గారితో డిఫెండ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా డిఫెండ్ చేసుకుని స్వాప్ అయ్యేది దాన్ని. అలాంటిది నేను నీ కోసం అంత పోరాడితే నువ్వు అట్లీస్ట్ నన్ను కన్సిడర్ చేయలేదు అనే దాని మీద ఈమె ఏడ్చింది. ఆ ఏడ్చినంత సేపు ఉండదు తర్వాత కలపడానికి. ఏంటిది పులిహోర మామూలు కాదు అసలు, టైగర్ రైస్ లో ఈమె ఎక్స్పర్ట్ అన్నట్టుగా కలుపుతూ ఉంది అనమాట. సో ఆ రేంజ్ లో కలపడంలో తప్పేం లేదు, ఎందుకంటే మరి బిగ్ బాస్ కదా, ఆ మాత్రం లవ్ ట్రాక్లు ఉండాలి. ఇంత నెగిటివిటీ ఎక్కడే వచ్చిందమ్మా నీకు, అసలు ఎట్లా తట్టుకోగలుగుతావు? కానీ నాకు నిజంగా ఒక విధంగా బాధేస్తుంది పాపం రీతు చౌదరిని చూస్తూ ఉంటే. అరే పులిహోర ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇక్కడ, ఈ పులిహోరలు కలుపుడే సరిపోతుంది. దీంట్లో ఒక చిన్న గొడవ ఒకటి ఉంది. ఆ గొడవ ఏంది, హరీష్ ఈయనకు ఎలాంటి అపరిచితుడు అంటే మామూలు అపరిచితుడు కాదు, ఒక రేంజ్ లో అపరిచితుడు అనమాట. మనం ఏదో అనుకుంటే ఆయన ఇంకేదో క్రియేట్ చేయగలడు, అంత క్యాపబిలిటీ ఉన్న క్యాండిడేట్ అనమాట. సో సంజన గారికి ఆకలేస్తుందంట, పాపం ఫుడ్ వండుకుంటుంటే ఈయన హరీష్ వస్తాడు. హరీష్ కూడా కరెక్ట్ వేనే, కానీ చెప్పే విధానము, అక్కడ పోర్ట్రేట్ చేయడము మరి వరస్ట్ గా మాట్లాడుతున్నాడు. ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడడం కరెక్ట్. ఎందుకంటే నువ్వు మాట్లాడితే మాత్రం తప్పు కాదు, పక్కనోడు మాట్లాడితే ఇది పదే రిపీట్ చేయాల్సి వస్తుంది. ఆ ఫుడ్ విషయంలో కూడా టమాటో రైస్ ఆకలేస్తుందని చెప్పేసి ఆమె అన్ని రెడీ చేసుకుని వండుకుంటుంది అని అంటే, నేను వచ్చేసిన కదా, నేను చేస్తా కదా అంటే నాకు ఆకలేస్తుంది నేను చేస్తున్నా అంటే
ఎట్టకారము చాలా అనిపించింది నాకు. సంజన గారి విషయంలో చాలా బాగా మాట్లాడింది, నాకు ఆకలేస్తుంది అని చెప్పింది. అండ్ వాళ్ళ హౌస్ మేట్స్ కూడా అందరూ చెప్పారు నా ఆకలికి తట్టుకోలేనని కూడా తెలుసు కదా అన్నప్పుడు మరి మనోడు ఏం చేస్తున్నాడు, బ్రేక్ఫాస్ట్ టైంకి బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా, టమోటా రైట్ చేస్తా అన్నాడు. టమోటాలు కొన్నే ఉన్నాయి అంటే రెడీ అంటే ఓకే, తర్వాత కర్రీ కుండ ఉన్నప్పుడు ఓకే అన్నప్పుడు చేయొచ్చు, దాన్ని ఇష్యూ చేయాల్సిన. ఇప్పుడు తనుజ కొంచెము రైస్ వేయాలా, ఒక హాఫ్ గ్లాస్ రైస్ వేయమన్నాకు దాన్ని ఇష్యూ చేసినప్పుడు డైరెక్ట్ గా నామినేషన్ పాయింట్ తీసుకొచ్చి నామినేషన్ లోనే పెట్టారు. సంజన గారి విషయంలో కూడా ఫుడ్ విషయంలో ఇలా తినొద్దు, అలా చేయొద్దు, ఇది అది అన్నందుకు ఆమెను కూడా ఇదే టాపిక్ మీద తీసుకొచ్చి నామినేషన్ చేశారు. సో అది ఆమెకు నచ్చట్లేదు. ఏంటంటే నేను ఒక ఆర్టిఫిషియల్ గా చేస్తున్నావు, నాకు ఎందుకో నువ్వు ఓపెన్ గా చేయట్లేదు అన్న సెన్స్ లో ఆమె మాట్లాడితే మనోడు కూడా అదే సెన్స్ లో మాట్లాడొచ్చు. కాకుండా ఇదేంటంటే మనోడు చక్రం తిప్పినట్టుగా తిప్పుదామని అనుకుంటాడు కానీ అది వర్కౌట్ అవ్వదు. సో వర్కౌట్ కాలేకపోతుంది, అది మాత్రం క్లియర్ గా తెలుస్తుంది. సో తర్వాత ఈ పులిహోరలు కలుపుతున్నాయి. నాకు ఎందుకో తనుజ అండ్ మన పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ ఏదో నడిపిద్దాము అన్నట్టుగా, తనుజ ఏదో ట్రాక్ నడిపిద్దామని చూస్తుంది, అనవసరంగా బీభత్సంగా బ్లేమ్ అయిపోతుంది. ఎందుకనంటే ఇప్పటి వరకు తనుజ విషయంలో వచ్చేసరికి చాలా హానెస్ట్ గా ఉంది, ఒక తెలియని ఇంప్రెషన్ ఉంది. ఎందుకంటే ఆమె నామినేషన్ లోకి వచ్చినప్పుడు ఆ ఓట్ బ్యాంక్ చూస్తే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఖచ్చితంగా ఉంది. అది దీని వల్ల ఖచ్చితంగా ఫ్లోట్ ఇది మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఆ కొంచెం అది ఆ మిస్ఫేర్ అనేది జరిగిపోతే బాగుంటది. మిగతా వాళ్ళందరినీ కూడా మంచిగా పిలుస్తుంది, ఒక ర్యాప్ బిల్డ్ చేస్తుంది, అయినా కూడా ఎక్కడో చిన్న లాజిక్ అయితే మిస్ అవుతుంది. ఆ లాజిక్ తోటే శ్రీజ దగ్గర ఏదో మంచి మార్కులు కొట్టేద్దాం అని చెప్పేసి పోయి బర్నీ గారిని క్వశ్చన్ చేస్తుంది. గ్రూప్ అన్నప్పుడు గ్రూపే కదా, అక్కడ ఆయన లేచి మాట్లాడినప్పుడు నామినేషన్ లో పాయింట్ నీతో మాట్లాడడం ఎవరికి ఇష్టం లేదు అని మాట్లాడినప్పుడు నువ్వేం చేసినావు, లేచి వచ్చి మాట్లాడొచ్చు కదా, అది నీ ఒపీనియన్, మా మీద ఎందుకు రుద్దుతావు అనొచ్చు కదా. లేదు, ఎందుకంటే ఆమె ఏడుస్తుంది కదా, సింపతి కావాలి, ఆ వర్కౌట్ చేయాలి అని చెప్పేసి బర్నీని బ్లేమ్ చేస్తారు. ఇక్కడ గ్రూప్ అంటే మరి ఇమాన్యుయల్ అందరి విషయము అందరి టాపిక్ తీసుకునే కదా మాట్లాడాడు. ఆ మాట్లాడినప్పుడు మరి ఆ విషయం ఎందుకు ఇది క్వశ్చన్ చేయలేదు? ఇమాన్యుయల్ డైరెక్ట్ గా ఈ సిచ్యువేషన్ ఇది అని మాట్లాడినప్పుడు కూడా ఎవరికాలు డిఫెండ్ చేసుకున్నారు, అయిపోయింది. శ్రీజ కూడా ఈ మనోడు ఇమాన్యుయల్ వీళ్ళందరూ కూడా నేను వీళ్ళ సైడ్ నుంచి ఈ మాట ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈమె ఏడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆమె చేసే రచ్చ అంతా ఇంత ఉండదు. సో వాళ్ళు చెప్పిన పాయింట్ లాజికల్ గా లేకపోయినా, స్ట్రాంగ్ పాయింట్ కాకపోయినా, ఆ శ్రీజ విషయంలో వచ్చేసరికి మాత్రం స్ట్రాంగ్ గానే అనిపించింది. ఎందుకంటే ప్రతిదీ తొత్తర మాట్లాడుతున్నాడు, నాగార్జున గారు చెప్తేనే ఇంకా అది ఆపకుండా మాట్లాడింది. సో అలాంటప్పుడు ఇంకా ప్రాబ్లం ఏం లేదు. సుమన్ శెట్టి గారిది నాకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. సుమన్ శెట్టి గారు ఈజ్ బ్యాక్ అన్నట్టు సుమన్ శెట్టి గారిని చూసినప్పుడు నాకు చాలా మంచిగా ఇన్ని రోజులు కావాల్సిన ఏదైతే కామెడీ ఉందో, ఏదైతే యాటిట్యూడ్ ఉందో, ఏదైతే యాంగ్రీ కాదులే కానీ అదొక ఆయన ఒరిజినాలిటీ, ఆయన స్క్రీన్ మీద ఏదో ప్రజెంట్ చేస్తాడో ఆ ఒరిజినాలిటీ అనేది ఎక్కడ మిస్ అవుతుంది అనుకుంటాం కదా, ఈ రోజు దాన్ని బయటకు తీశాడు. నిజంగా మస్తు అంటే మస్తు చేశాడబ్బా. సో శ్రీజ కోసము మన తనుజ కోసం కాఫీ పౌడర్ వస్తుంది, ఆ కాఫీ పౌడర్ సంజన గారి చేతికి ఇచ్చి సంజన గారు ఇంప్రెస్ చేయగలిగితే ఆ కాఫీ పౌడర్ తనుజకి ఇవ్వాలి అన్నమాట. సో తనుజ గారు మీరు ఏమన్నా చేసి నన్ను ఇంప్రెస్ చేయన్నప్పుడు, సో ఇక్కడ కూడా ఆమె తనుజది తప్పే, నిజంగానే ఆమె ఒప్పుకోవట్లేదు కానీ ఒక ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తుంది, తెలియకుండానే ఒక ఓవర్ యాటిట్యూడ్ అయితే చూపిస్తుంది. పవన్ కళ్యాణ్ తీసుకెళ్లి లవ్ ట్రాక్ ఏదో చేద్దాము అని చెప్పేసి రీతు వీళ్ళందరూ కలిసి ఒక సెటప్ చేశారు. ఇక్కడ తర్వాత అది వర్కౌట్ అవుతలేదని నిజంగానే ఇమాన్యుయల్ దగ్గరకు వచ్చేసి ఓవర్ స్మార్ట్ ప్లే చేసినాడు, తిన్మూర్ అన్న కామెడీ చేద్దాం రా అని చెప్పేసి ఏదో ఎటకారం కుదరదు. దానికి మనోడు అట్టవడం తప్పే ఉంది, నేను చేస్తాను అన్నప్పుడు ఆయన తీసుకుపోయి నీకు ఇంట్రెస్ట్ ఉంది చేసుకుంటున్నాను, అయినా కూడా అంత చేయాల్సిన అవసరం లేదు. అయినా కూడా బర్నీ గారు రిక్వెస్ట్ చేస్తే సో ఇమాన్యుయల్ మళ్ళీ వెళ్ళి వీళ్ళిద్దరి మధ్యన ఒక డ్రామా క్రియేట్ చేసి, అంటే ఒక ఏమంటారు, ఒక అబ్బాయికి అమ్మాయికి కాలేజ్ లో లవ్ ఉంటే ఎలా ఉంటది, అంటే ఒక డీగ్లామరైజ్డ్ గానీ, ఒక ఏమంటారు, ఒక తెలివి తక్కువ, ఒక ఎర్రి పప్ప అంటారు కదా, అలాంటి క్యాబినెట్ కి ఒక హైప్ ఇచ్చేసి లవ్ ట్రాక్ నడిపియాలనే దాని బేస్ మీద ఆ టాపిక్ ఎక్స్ట్రీమ్ లెవెల్ అనిపించింది నాకు. ఇమాన్యుయల్ ఆ కాన్సెప్ట్ తీసుకొని అప్పటికప్పుడు చేయడం అనేది చాలా బాగా అనిపించింది. అండ్ సుమన్ శెట్టి అయితే బీభత్సంగా హిల్లీరియస్ అంటారు కదా, అంతకు మించి అన్నట్టుగా చేశాడు. ఆ స్పాంటేనియస్ గా అప్పటికప్పుడు డైలాగ్స్ కూడా ఏది మిస్ అవ్వకుండా అన్ని పర్ఫెక్ట్ గా మాట్లాడుతూ, తనుజ గారితో సాంగ్ గానీ, అండ్ ఫ్లోరా గారికి కూడా పనిష్మెంట్ ఇచ్చినప్పుడు మనోడు డైలాగులు, భరణి గారు డైలాగులు చెప్తాడు. అండ్ అంటే అది తర్వాత ఇది మాట్లాడడం ఫస్ట్ అయితే. సో ఈ టాస్క్ అయితే కంప్లీట్ గా ఇంప్రెస్ చేసినట్టుగా అనిపించింది. అంటే కంప్లీట్ క్రెడిట్ గోస్ టు తనుజ కంటే కూడా
సుమన్ శెట్టి గారికి అండ్ ఇమాన్యుయల్ కి ఎక్స్ట్రీమ్ లెవెల్ గా ఒక మంచి, అంటే ఇంతకుముందు మన సినిమాలలో చూసాం, బట్ ఇది రియలిస్టిక్ గా ఒక కొత్తగా అనిపించింది. కాకుండా ఈ బిగ్ బాస్ హౌస్ లో కొంత కంటెంట్ కావాలి కాబట్టి ఆ కంటెంట్ వీళ్ళ త్రూ వచ్చింది అనేది నాకు పర్సనల్ గా అనిపించింది. అండ్ మీకేమనిపించింది ఏందో కింద కామెంట్ చేయండి. దీనికి ఇంప్రెస్ అయిపోతారు, అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ స్కిట్ ని మాత్రం. సో ఒక ఇద్దరిని లవ్ గానీ, వీళ్ళిద్దరు తనుజ వీళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ గానీ మనోడు ఎత్తుకొని తిప్పడం అనేది అసలు మామూలుగా తోపు అనమాట. సో ఆ రేంజ్ లో బాగా పర్ఫామ్ చేశాడు. సుమన్ శెట్టి దగ్గర నుంచి మనకు కావాల్సింది కూడా ఇదే అనమాట. సో అది మీకు నచ్చిందో లేదో అనేది కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఈ సీక్రెట్ టాస్క్ లొల్లి జరుగుతూ ఉంది కదా. ఈ సీక్రెట్ టాస్కులు అంటే బిగ్ బాస్ రీతు చౌదరికి ఒక చికెన్ ఇవ్వడానికి అందరు సీక్రెట్లు హౌస్ లో ఉన్న వాళ్ళు ఎవరికి చెప్పలేని సీక్రెట్లు ఉంటాయి కదా. ఆ సీక్రెట్లు నువ్వు చెప్పు అన్నప్పుడు తొత్తర ఏదో చెప్పాలని చెప్పినట్టుగా అనిపించింది, కానీ అంత పెద్ద సీక్రెట్లు అయితే ఏం కాదు. సో తనుజ ఎవరినో లవ్ చేసింది, క్రష్ ఆల్రెడీ అన్ని చెప్పింది. పవన్ కళ్యాణ్ కి తనుజ మీద క్రష్ ఉంది అంటే పవన్ కళ్యాణ్ ఉంటే తనుజ కొంచెం యాక్టివ్ గా ఫీల్ అవుతుంది, ఈ డైలాగులు కూడా చెప్పింది. ఇదంతా ఏదో స్క్రిప్ట్ లాగా అనిపిస్తుంది, కానీ వీళ్ళు నిజంగా చేస్తారు. బిగ్ బాస్ ఇది ఒక నాకు ఈవినింగ్ వరకు ఛాన్స్ ఇవ్వండి, నేనే వెళ్ళి అందరినీ కనుక్కొని అందరి దగ్గర నుంచి సీక్రెట్లు తెలుసుకొని మీకు చెప్తాను, ఈవినింగ్ నాకు ఇచ్చేయండి అని చెప్పేసి అని అంటది. ఆ చికెన్ చూసి ఆమె ఏడవడం అనేది ఇంకా దేవుడా అనిపిస్తుంది. సో ఇదే కాకుండా వీళ్ళకి ఒక యాపిల్ టాస్క్లు ఇస్తారు కదా, యాపిల్ మనిషికి ఒక చెట్టు పెట్టి, ఇది సీజన్ 2 లో సూపర్ డూపర్ కౌశల్ ని విన్నర్ ని చేసిన టాస్క్ ఇది. సో మన వాళ్ళకి మనిషికి ఒక ఏమంటారు యాపిల్ చెట్టు పెట్టి దానికి ఒక నేమ్ రాసి ఉంటది, ఎవరి నేమ్ వాళ్ళు తీసుకుని కలర్స్ వస్తాయి. దీని గురించి నేను తర్వాత చెప్తా అని చెప్పేసి ఇప్పటి నుంచి ఇంతకుముందు ఇన్ని రోజులు కృష్ణుడిలాగా చిలిపి కృష్ణుడిలాగా ఉన్నా, ఇప్పుడు అర్జున్ లాగా ఉండి ఇప్పుడు నేనే గేమ్ ఆడిస్తా, నా చేతిలోకి గేమ్ తీసుకోబోతున్నా అని చెప్పేసి ఎవరి కలర్ వాళ్ళకి వస్తుంది. దీని పరిణామం ఏంటనేది తర్వాత చెప్తా అంటాడు. సో ఈ టాస్క్ ఏంటంటే మాక్సిమం ఏ కలర్ ఉంటే ఆ కలర్ టీముల్లాగా డివైడ్ చేస్తారు, అది కామన్ గా అందరికి తెలిసిన విషయమే. అండ్ ఇది జరిగిన సినారియో అనమాట. కాఫీ ఇస్తుంది, ఈమె కాఫీ తాగుతుంది. అబ్బా తనుజ నిజంగా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఫీల్ అవుతుంది. ఆహా ఏమన్నానా అది సూపర్ రా అన్నట్టు. ఇంకా ఈ టాస్క్లు ఈ లొల్లి అని ఇది ఇంతవరకు నాకు బాగా నచ్చింది. ఈ సుమన్ శెట్టి పార్ట్ వరకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంది అంటే ఈ అప్పుడే హౌస్ లోకి వీళ్ళు మన ఫ్యామిలీస్ దగ్గర నుంచి లెటర్స్ గానీ వాయిస్ మెసేజ్లు ఫొటోస్ ఏందిరా స్వామి, మీ పర్ఫార్మెన్స్ కు వద్దు పద్దు ఏం ఉండదా? మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? అరే సింపుల్ థింగ్. ఇప్పుడు మీరు చేసే బిజీ వర్క్ కి మీరు చేసేదానికి చాలా మంది అనుకుంటారు, కానీ అంత సినిమా ఏం లేదు. మీరు ఖచ్చితంగా అక్కడ సిచ్యువేషన్ ఇమాన్యుయల్ వాళ్ళ ఫ్యామిలీ మదర్ ఫోటో, వాళ్ళ మదర్ వాయిస్ మెసేజ్, వాళ్ళ డాడీ ఏమంటారు లెటర్ పంపించారు, వాళ్ళ ఫోటో ఫ్యామిలీ ఫోటో అని చెప్పేసి ఒక బ్యాటరీ ఇచ్చి 100% ఉండి దాంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కొన్ని పాయింట్స్ బ్యాటరీ పాయింట్స్ ఇస్తాడు. ఆ పాయింట్స్ ఎవరైతే తీసుకుంటారో ఆ పాయింట్స్ తగ్గిపోయినప్పుడు కొంతమందిని సాక్రిఫైస్ చేయమని బ్యాటరీ పెంచుతాడు. ఇలాంటివన్నీ జిమ్మికులు మనం ఎప్పుడో చూసాం సీజన్లలో, సీజన్ 3 సీజన్ 4 ఇలాంటి చాలా జరిగినాయి. సో అయినా కూడా ఇదేదన్నా ఇప్పుడే తీసుకొచ్చి ఫ్యామిలీ అటాచ్మెంట్ పోనీ ఒక 5-6 వారాలన్నా దాటాలి కదా స్వామి నువ్వు చెప్పడానికి. 3వ వారమే కదా మీరు వచ్చింది చేసింది ఏంది అసలు? 3వ వారానికే మీరు ఇంత మిస్ అయిపోతున్నాం. ఒక్కొక్కరు ఏడుపులు, ఆ తనుజ ప్రియా ఇమాన్యుయల్ ఆ పర్ఫార్మెన్స్ నిజంగా ఎక్స్ట్రీమ్ లెవెల్ బ్రో, మామూలుగా లేదు. ఆ ఫ్యామిలీ ఫోటో, మా మదర్ ఏడవద్దు, మా మదర్ ని ఎమోషనల్, అరే బాండింగ్ ఉంటది కానీ మరి ఇంత ఓవర్ స్మార్ట్ ప్లే చేయాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ ఏదో మొత్తానికి వర్కౌట్ చేద్దామని చెప్పేసి డిజాస్టర్ చేస్తున్నాడు. చాలా మంది దీనికి రేటింగ్స్ బీభత్సంగా వస్తుంది, టీఆర్పీ బద్దలైపోతుంది అని చెప్తున్నారు. బట్ అవన్నీ ఏం నమ్మకండి, సాఫీగా జరిగిపోతున్న దానికి ఇంకా కొంచెం తక్కువనే జరుగుతుంది, కానీ ఆ టీఆర్పీలు బద్దలైపోతున్నాయని ఎవరైనా చెప్తే మాత్రం నమ్మకండి. సీరియస్ గా చెప్తున్నాను నేను. కొంతమంది అయితే మొత్తం ఇంకా మామూలుగా టీఆర్పీలు వీళ్ళే ప్రింట్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే 2 పులిహోరలు కలుపుకుంటున్నారు అండ్ ఒక ఆస్కార్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అండ్ అక్కడక్కడ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. ఇవాళ ఫ్లోరా గారు కూడా డాన్స్ ఇరగదీసేశారు అసలు. సుమన్ శెట్టి వీళ్ళిద్దరు పడుకున్నప్పుడు వీళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు కెప్టెన్. సుమన్ శెట్టి, ఫ్లోరా, సంజన గారు అండ్ బర్నీ. సో బర్నీకి డైలాగ్ చెప్పమంటారు, బీభత్సంగా డైలాగ్ చెప్తారు. నాగిని డైలాగ్ చేస్తారు, ధనుంజయ్ వర్మ అంటాడు చూసారా, ఆ డైలాగ్ చెప్తాడు. మనోడు రచ్చలేపాడు. తర్వాత సుమన్ శెట్టి గారు బృందావన్ కాలనీలో ఒక సాంగ్ పెట్టుకుని ఆ టైప్ ఆఫ్ మే వయసుకు వచ్చామనే సాంగ్ ఉంది కదా,
సో దాని మీద ఫ్లోరా గారు మనోడు ఎరగదీసేశారు. ఇలా ఓవరాల్ గా చెప్పుకుంటే మాత్రం సుమన్ శెట్టి అద్దర కొట్టాడు అని చెప్పుకోవచ్చు. సో అది జరిగిందనమాట. సో మొత్తానికి మీకు ఏమనిపించింది ఎపిసోడ్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. నాకైతే అంతగా ఏమనిపించలేదు. ఎక్స్ట్రీమ్ లెవెల్ అనుకోని చూడాల్సిన అవసరం లేదు. సో బిగ్ బాస్ లవర్స్ ఎవరైనా చూస్తే హ్యాపీ ఎంటర్టైన్మెంట్ చూస్తారు, అంతే ఎవరికే ఉంటది, అంతకుమించి ఏముండదు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దు. అండ్